హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పార్ట్ 1 గోవా ట్రిప్ ఒక వీడియో అయితే పెట్టేశాను కదా ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 అనమాట. సో గోవా ట్రిప్ అన్నీ అయితే వీడియోస్ ప్రతిరోజు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ స్టేషన్లో దిగిన తర్వాత, వాస్కోడిగామా స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి అయితే అందరు కలిసి ఫ్యామిలీస్ మొత్తంగా ఒక వెహికల్ అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వెహికల్లో అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. మాకు లాడ్జ్లో రూములు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ అడ్రస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను రోడ్డు చుట్టుపక్కల ఉండే చెట్లు అయితేనేమి ఏమన్నా వచ్చినవన్నీ అయితే వీడియో షూట్ చేశాను అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు రోడ్డులో వెళ్తున్నాము అనేకే కానీ అది రోడ్డు అన్నట్లు లేదు ఫ్రెండ్స్. అసలు చాలా బాగుందనమాట. అసలు చెట్లే ఫ్రెండ్స్, ఎక్కువ చెట్లే ఉన్నాయన్నమాట. ఏదో ఒక మంచిగా ఒక అడవిలో వెళ్తున్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట మాకు. ఇటుపక్క చెట్లు, అటుపక్క చెట్లు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు అదే చూపిస్తున్నమాట. కానీ ఈ వెహికల్లో వెళ్ళేటప్పుడు అయితే మూమెంట్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. అస్సలు స్పీకర్ పెట్టేశారు, సాంగ్స్ పెట్టేశారు, అచ్చమైన మన తెలుగు సాంగ్స్ పెట్టుకొని పిల్లలు పాడుతూ అరుస్తూ వీలలు వేస్తూ అయితే ఇంక వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇటు పక్క కనిపిస్తున్నారు కదా, ఆ సార్ అయితే మా కోచ్ అనమాట. పిల్లలందరికీ కోచ్. వెనక చూడండి అందరూ ఫ్యామిలీస్ అనమాట, పేరెంట్స్ అందరు చూడండి. చూపిస్తున్నాను ఒకసారి ఫ్రంట్ కెమెరా తీసేసి. అందరు కూర్చున్నాం ఫ్రెండ్స్. అందరు సీట్లలో కూర్చొని పిల్లలైతే అరపులు ఈలలు వేస్తున్నారు, అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు కొట్టుకుంటున్నాం అనమాట. సో పనిలో పని మనం కూడా చూపించేద్దాం అనేసి అయితే నేను కూడా ఫ్రంట్ కెమెరా అయితే పెట్టేసుకొని మంచిగా అందరిని అయితే ఒకసారి కూర్చొని సీట్లోనే అందరిని తీసాను అనమాట. ఇటుపక్క చూడండి ఫ్రెండ్స్, మంచిగా అటుపక్క అయితే ఒక చెరువు లాగా ఉంది ఫ్రెండ్స్. అదంతా వాటర్ ఫ్రెండ్స్. అటుపక్క చెట్లు అంతా అనమాట. మా కోచ్ చెప్పాడు, అక్కడ చూడండి అంతా నీళ్ళు చెరువులాగా సముద్రం లాగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మంచిగా అయితే నేను విండో సీట్ పక్కన అయితే దొరకలేదు ఫ్రెండ్స్. ఇంకా నాకు పిల్లలే కూర్చున్నారు. లేదు మేము కూర్చుంటాం ఆంటీ అని అందరూ అన్నారు. సో సర్లే అనేసి కూర్చున్నారు. నేను ఇటు పక్క నుంచి ఇంకేదో కనిపించిన కాటికి పక్కన చెట్లు అయితేనేమి వాటన్నిటిని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి అక్కడ బోట్లు కూడా వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. అందులో వాటర్లో మంచిగా బోట్లు, షిప్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. షిప్లు కూడా. సో బాగా అయితే ఎంజాయ్ చేసి ఇంకా సార్ కోచ్ వాళ్ళు అయితే ఒక 3 టైమ్స్ వచ్చినారంటే ఫ్రెండ్స్ గోవాకి అయితే. ప్రతిసారి పిల్లల్ని ఇలా తీసుకొని ఈవెంట్స్ కోసం అయితే. సో కోచ్ మాకు చెప్తూ ఉన్నాడు, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో అలా చెప్పినప్పుడు అంతా నేను కెమెరా తీయడం, వీడియో షూట్ చేసుకోవడం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా మా ఆయన ఇక్కడ ముందు కూర్చున్నాడు అనమాట. ఇటుపక్క కోచ్ సన్ అనమాట, కొడుకు. ఇక్కడ నేను, పిల్లలు అక్కడ అందరు చూడండి ఫ్రెండ్స్. ఇటుపక్క చూడండి, మళ్ళీ అటుపక్క అంతా వాటర్ చూపించేసాను కదా, షిప్పులు అవన్నీ చిన్నగా కనిపించాయి. ఇక్కడ చూడండి, ఇటుపక్క అయితే మళ్ళీ మొత్తం చెట్లు ఫ్రెండ్స్. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. అడ్రస్, లొకేషన్స్ అని పెట్టుకోవడము, ఫోన్లు చేయడము, వెళ్ళినారా సేవ్ కానీ కాల్స్ చేయడం, ఇలా ఉందనమాట అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మళ్ళీ ఇటుపక్క చూడండి ఫ్రెండ్స్, మంచిగా వాటర్ అనమాట. అసలు ఎందుకంటే మేము అదే పనికి హాలిడేస్ ఎంజాయ్ ట్రిప్ కానీ వెళ్ళుంటే సూపర్గా ఉండేది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆపుకొని మనం చూసుకొని అలా ఉండేదనమాట. సో మనం పిల్లలు ఈవెంట్ కోసం వెళ్తున్నాం కాబట్టి ఇంకా అంత టైం ఎక్కడ ఉంటుంది. పిల్లలు చూడండి అందరూ బాయ్ హాయ్ అని చెప్పేస్తారనమాట. అందరూ హాయ్ అరసండ్రా అంటే ఇంకా హాయ్ అని చెప్పారు అక్కడ. సో కాబట్టి మేము ఇంకా వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. మేము ఇక్కడ ఫ్రైడే కదా ఫ్రెండ్స్, January 30 అయితే బయలుదేరినాం. కాబట్టి సాటర్డే మార్నింగ్ 6కి అంతా స్టేషన్లో దిగేసాము. 7 వరకు టీ కాఫీ అలా హాఫ్ అన్ అవర్ అందరు స్పెండ్ చేసేసి టీ తాగేసి తర్వాత 7:30కి అయితే అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. 1.5 అవర్ ఫ్రెండ్స్, 1 గంట 40 నిమిషాలు అయితే పట్టిందనమాట అక్కడ లాడ్జ్ రూమ్లకి వెళ్ళడానికైతే. సో ఇంకా 1.5 అవర్ దీంట్లోనే జర్నీ అనమాట ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగా తీసుకెళ్ళే డ్రైవర్ కూడా చాలా సేఫ్టీగా మంచిగా, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా కూడా మాకు కొంచెం భయం అవుతుంది, ఏంది ఇంత ఫాస్ట్ కొడుతున్నాడు అన్న డ్రైవర్ అన్న అనేసి. కానీ సేఫ్గానే తీసుకెళ్ళాడు అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముందు కూర్చున్న సార్ కూడా కోచ్ అనమాట. 2 కోచ్లు ఉంటారనమాట మాకు పిల్లలకి. ఇటుపక్క చూడండి ఫ్రెండ్స్, అంతా ఎర్ర కొండలు అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి. అంతా ఇంక మళ్ళీ కోచ్ అక్కడ చూడండి మొత్తం కొండలు ఎలా ఉన్నాయంటే ఇటుపక్క కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్. మంచిగా రైట్ సైడ్ అయితే మొత్తం కొండలే వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా చెట్లు, వాటికి పచ్చి పచ్చిగా చిన్నటి చెట్లు, ఎర్ర కొండలు అనమాట. సో వాటిని కూడా వీడియో షూట్ చేసుకున్నాను. ముందు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్. ఇది ఎదురుమిట్టలాగా ఉందనమాట. బ్రిడ్జ్ పైకి వెళ్తుంది, బస్సు ఓవర్టేక్ పైన. ఇటుపక్క చూడండి, పక్కన కూడా పైన ఫ్లైఓవర్ ఉందనమాట. బ్రిడ్జ్ చూడండి కనిపిస్తున్నాయి దిమ్మలు కదా, పైన ఏమో ఫ్లైఓవర్ అట్లా వెళ్ళిపోతాయి. మేము ఇప్పుడు ఇలా వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు అయితే ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలన్నమాట.
సో ఇప్పుడు ఇది ఎదురుమిట్టు ఎంత బాగా ముందు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అస్సలు వెహికల్ వెళ్ళడము ఎదురుమిట్టు బాగా కనిపిస్తుంది అనమాట. ఇటు పక్కేమో వాటర్ ఉన్నాయి, ఇటు పక్కేమో బ్రిడ్జ్ పైన మా బస్సు వెళ్తుంది వెహికల్. పిల్లలేమో మంచిగా పాటలు సాంగ్స్ పెట్టేశారు. మంచిగా స్పీకర్లోనైతే వాటిని వింటూ ఎంజాయ్ చేస్తూ అయితే ఇంక అందరూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా సో చూడండి ఇక్కడ బ్రిడ్జ్ కూడా చూపిస్తున్నాను. అవన్నీ చూడండి ఫ్రెండ్స్. బ్రిడ్జ్ పైన ఈ లుక్ భలే ఉండింది ఫ్రెండ్స్. అస్సలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. చుట్టుపక్కల సైడ్లో అయితే అవి మంచిగా దిమ్మల్లాగా మంచిగా ఐరన్స్తోనైతే వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి అన్నీ ఎలా కనిపిస్తున్నాయి కదా. నేను విండోస్ పక్కన ఉంటే బాగా షూట్ చేసుకునేదాన్ని ఫ్రెండ్స్. పిల్లలు లేదని మమ్మీ అనేసి కూర్చున్నారు. నేను ఇంక ఇటుపక్కే కూర్చొని అట్లే కనిపించిన కాటికైతే మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇటుపక్క అటుపక్క అనమాట. చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జ్ పైన ఎంత బాగా అవి చాలా బాగా వచ్చింటాయి ఫ్రెండ్స్. చాలా లుక్ చూడడానికి అయితే చాలా బాగుందనమాట. ఈ వీడియోలోనంతా గోవాలో మేము బీచ్కి ఎలా వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అని అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సైడ్ పక్క అయితే ఇలా అనమాట. సూపర్గా ఉండింది ఫ్రెండ్స్. ఆ లొకేషన్ అలా వెళ్తుంటే వెహికల్ బాగా ఉండిందనమాట. సో ఈ వీడియో ట్రిప్ అంతా గోవా ట్రిప్ అంతా వీడియోలుగా అయితే ఒక్కొక్కటిగా అయితే ప్రతిరోజు కంటిన్యూగా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఇలా పెడుతూ ఉంటాను. సో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్రతిరోజు నా వీడియోలు చూడండి, చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్ ఇటుపక్క కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అవన్నీ చూడండి బిల్డింగ్లు ఒకే రకంగా అస్సలు బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు బాగా ఎంజాయ్ చేసామంట. సార్ని అడగడము తెలుసుకోవడము అలా అనమాట. ఇంకా వెహికల్లో ఇంకా ఇలాగే జర్నీ అయిపోతూ ఉందనమాట ఫ్రెండ్స్. ఇంకా మా బాబు అయితే కొంచెం వెహికల్ ఎక్కినప్పుడు వామిటింగ్ మమ్మీ అన్నాడు. టెన్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్కడ వామిటింగ్ చేస్తాడో అని. ఏం చేయలేదు. ప్రభా తండ్రి ఎస్ఐ అనుకుంటా మంచిగా వెళ్ళాను నేను. ఏం కక్కలేదు ఫ్రెండ్స్. వామిటింగ్ అయితే చేసుకోలేదు. ఇంకా వెహికల్లోనే హ్యాపీగా అయితే దిగామనమాట. ఇక్కడ చూడండి మా కోచ్ అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. వేలు చూపించి చూడండి ఇక్కడ మంచిగా చూడండి ఫ్రెండ్స్. వాటర్ అయితే చూడండి అక్కడ షిప్లు ఉన్నాయి. మనము అటుపక్కే వెళ్ళేది, మన ఈవెంట్ జరిగేది అక్కడే ఉంది స్కూల్. మనం మళ్ళీ ఇక్కడ వస్తామన్నమాట. అంతా ఎంజాయ్ చేసిన తర్వాత రేపు సండే ఇక్కడ వస్తామని అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ అక్కడైతే. సో అక్కడే జరిగేది మన ఈవెంట్ అని అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2 ఇలా అయితే వస్తూనే ఉంటాయి. గోవా ట్రిప్ ఎలా జరిగింది, మా పిల్లలు స్కేటింగ్లో ఎలా పార్టిసిపేట్ చేశారు, ప్రైజులు గెలిచారా, వెళ్ళిన వాళ్ళందరూ ప్రైజులు తీసుకున్నామా, మెడల్స్ తీసుకున్నామా, సర్టిఫికేట్స్ తీసుకున్నామా అని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కంటిన్యూగా పాటలు వస్తూనే ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2 అని. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కంటిన్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా.